హే ఆగాగు, నువ్వేమన్నా బాడీ బిల్డర్వా లేదా జిమ్కి వెళ్తున్నావా? మరి ప్రోటీన్ ఎందుకు తీసుకుంటున్నావు అని మిమ్మల్ని ఎవరైనా ఆపేస్తున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ హారిక, సర్టిఫైడ్ న్యూట్రిషన్ కోచ్ అండ్ వెల్నెస్ కోచ్. సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రోటీన్ అనగానే చాలా మందికి చాలా రకాల అపోహలు ఉంటాయి. దాంట్లో మెయిన్ గా ప్రోటీన్ అనేది కేవలం జిమ్ కి వెళ్లే వాళ్ళకి మాత్రమే, లేదా మజిల్స్ బిల్డ్ చేసుకోవాలి, సిక్స్ ప్యాక్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రమే సరిపోతుంది అనుకుంటారు. అందుకే రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, ఇండియాలో దాదాపుగా 60 to 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రోటీన్ డెఫిషియంట్. ప్రోటీన్ అనేది కేవలం మన మజిల్ బిల్డింగ్ కోసం మాత్రమే కాదు, మన ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలి అన్నా, మన రోగ నిరోధక శక్తి అనేది బలంగా ఉండాలి అన్నా, మన హెయిర్ గ్రో అవ్వాలి అన్నా, నెయిల్స్ గ్రో అవ్వాలి అన్నా, హార్మోన్స్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వాలన్నా మన బాడీలో ఖచ్చితంగా ప్రోటీన్ అనేది ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఆహారంలో కనీసం 30% అన్నా ఉండేలాగా చూసుకోవాలి. సో ఎవరైతే బాడీ కావాల్సిన దానికంటే తక్కువ ప్రోటీన్ ఇస్తూ ఉంటారో త్వరగా టైర్డ్ గా, వీక్ గా ఫీల్ అవుతూ ఉంటారు, అలసిపోతూ ఉంటారు, హెయిర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు, బరువు తగ్గడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, క్రేవింగ్స్ ఇంక్రీజ్ అవ్వడము, హంగర్ కంట్రోల్ చేసుకోలేకపోవడము, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది లోగా ఉండడము ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో మీ బాడీకి అసలు ఎంత ప్రోటీన్ కావాలి అని తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ప్రోటీన్ అని టైప్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.